ఈ రోజు మా శ్రేయాంష్కి స్కూల్లో బ్యాగ్ బుక్స్ ఇవన్నీ ఇచ్చారనమాట. సో ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఎల్కేజీ ఇప్పుడు వీడు. సో ఇది డైరీ లిటిల్ ఐన్స్టీన్స్ కనిపిస్తుందా? సో లిటిల్ ఐన్స్టీన్స్ డైరీ ఇది శ్రేయాంష్ అని రాశారు. సో ఇవన్నీ మనం ఫిల్అప్ చేసుకోవాలి. చాలా ఇచ్చింది. ఇది డ్రెస్ ఒకటే డ్రెస్ అన్నమాట. మనకి ఎక్స్ట్రా కావాలంటే కొనుక్కోవాలి మనం. సో ఎక్స్ట్రా కావాలంటే కొనుక్కోవాలి. అది ఒకటి 800 900 అలా ఉంటుంది. సో ఇది ఒక్కటే పేరు ఇచ్చారు. ఇది నెక్కర్, ఇది షర్ట్, ఇది నెక్కర్. ఇది రైటింగ్ బుక్. ఇది హిందీ బుక్. ఇది సైన్స్. ఇది సోషల్. ఇది మ్యాథ్స్. ఇది ఇంగ్లీష్. ఇది ఆర్ట్. ఇదేంటి? ఓకే, ఇది ఇంగ్లీష్ కర్సివ్ రైటింగ్ బుక్. ఇది సో ఇన్ని బుక్స్. వీడు చదివేది ఎల్కేజీ. వీడికి ఇన్ని బుక్స్. వీడు చదివే ఎల్కేజీకి సోషల్, సైన్స్, హిందీ, ఇంకా ఇవన్నీ ఉన్నాయి. ఈ ఎల్కేజీ బుర్రలోకి ఇవన్నీ ఎట్లెక్కుతాయి? ఈ ఆర్ట్ అంటే ఓకే, సరే. ఇంగ్లీషు సరే, ఇది కూడా ఓకే. నెక్స్ట్ ఈ రైమ్స్. మా వాడు చూసారా ఎలా అల్లరి చేస్తున్నాడు వాడు. స్కూల్లో టీచర్ దగ్గరనేమో చాలా సైలెంట్గా ఉంటాడు, ఇంట్లోనేమో అల్లరి చేస్తూ ఉంటాడు. ఇది కూడా ఓకే, ఎందుకంటే వాళ్ళకి రైటింగ్ ప్రాక్టీస్ చేయించాలి ఎల్కేజీలో కాబట్టి. వాడికి మ్యాథ్స్. ఈ మ్యాథ్స్లో నార్మల్గా ఎల్కేజీ పిల్లలకి ఏముంటాయి? 1 2 3లు అవే కదా, నెంబర్ కౌంటింగ్స్ ఇవే కదా ఉండేది. వీళ్ళకి చూడండి, ఇది లిటిల్ ఐన్స్టీన్స్ గ్లోబల్ స్కూల్ అనమాట. వీడు చదివేది సిబిఎస్ఈ. సో సిబిఎస్ఈ స్కూల్లో ఇట్లుంటాయి అనమాట. ఎల్కేజీ చదివేవాడి బుర్రలో 2nd 3rd క్లాస్వి ఎక్కిస్తారనమాట వాళ్ళు. సో ఇక చూసారా, ఇవన్నీ నెంబర్స్. సో నెంబర్సే ఉన్నాయనుకోండి ఇందులో కూడా చాలా వరకు. కానీ ఇవన్నీ ఎల్కేజీ చదివే పిల్లలకు ఇవన్నీ అంటే ఎక్కువ అనమాట. ఒక 1st 2nd క్లాస్ అట్లాంటి పిల్లలకి ఇవన్నీ అయితే ఓకే, కానీ ఎల్కేజీ పిల్లలకి ఇవన్నీ చాలా ఎక్కువ. సో నర్సరీలో అయితే వాడికి ఓరల్ పార్ట్, నెక్స్ట్ డ్రాయింగ్ అవన్నీ నేర్పించారు. సో ఇప్పుడు ఎల్కేజీ కాబట్టి రైటింగ్ కూడా, అందుకనేసి ఈ ఇంగ్లీష్ బుక్ ఇచ్చారనమాట, ఈ కర్సివ్ రైటింగ్ బుక్. సో ఇదైతే ఓకే, కానీ ఇవన్నీ అయితే ఏంటో కొంచెం ఇదిగా అనిపిస్తుంది నాకు. ఈ ఇంగ్లీష్ బుక్ ఇది చూడండి, టిక్ ద కరెక్ట్ ఆన్సర్స్ అంటే. వాళ్ళకి ఏం తెలుస్తాయి ఎల్కేజీ పిల్లలకి టిక్ ద కరెక్ట్ ఆన్సర్స్ అంటే? సో ఇప్పుడు చదువులు ఇట్లున్నాయి అన్నమాట. వాళ్ళ ఏజ్కి తగ్గట్టు అయితే చదువులు లేవు, వాళ్ళ ఏజ్ కంటే మించే ఉన్నాయి అన్నమాట చదువులు. వాళ్ళు ఏం చదువుతారో మరి అంతగానము. మా వాడికైతే ఓరల్లో ఏబిసిడీలు రాయమంటే వాడు ఉల్టా రాస్తాడు. అన్ని ఏబిసిడీలు 1 2 3లు రాయమంటే ఓరల్ చెప్తాడు, ఏబిసిడి సాంగ్ లాగా చెప్తాడు. 1 2 3లు 20 వరకు చెప్తాడు అంతే. పెద్దగా నేను కూడా పెద్దగా పట్టించుకోను, ఎందుకంటే వాళ్ళ చిన్న బుర్రలోకి ఇవన్నీ ఏమి ఎక్కుతాయి. సో అందుకే అనమాట. సో మీ పిల్లలకు కూడా ఇలాగే ఉందా? ఇలాగే ఉంటే నాకు కమెంట్ చేయండి. ఓకేనా? బాయ్.